ఏపీ రేషన్ కార్డుదారులకు ఇది బిగ్ అప్డేట్ అండ్ డెడ్ లైన్. మార్చ్ 31లోగా రేషన్ కార్డ్ కేవైసీ చేసుకోండి, లేదంటే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కూడా రావు. సో ఇంకా కేవైసీ కాకపోతే వెంటనే చేసుకోండి. కేవైసీ ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. బోగస్ కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. కార్డుల జారీతో పాటు పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికం కావడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు మార్చ్ 31లోగా కేవైసీ పూర్తి చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగానికి ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,00,000 రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు దాదాపు 4,26,44,000 మందికి రేషన్ కార్డులు పొందే అర్హత కల్పించింది ఏపీ ప్రభుత్వం. మార్చ్ 31 నాటికి కేవైసీ పూర్తి చేసి క్యూఆర్ కోడ్తో ఏప్రిల్ 14 నుంచి కొత్త రేషన్ కార్డులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చంద్రబాబు సర్కార్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు. సూపర్ 6 పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదిక కావడంతో వాటిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అర్హత లేని కార్డులను తొలగించేలా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది. ఇందులో భాగంగానే కేవైసీని తప్పనిసరి చేసింది. ఇక రేషన్ కార్డుదారులు, రేషన్ డీలర్లు, తహసీల్దార్లు, డిఎస్ఓల లాగిన్లలోని యూనిట్లలో ఆధార్ అనుసంధానం చేసి కేవైసీ చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొబైల్ యాప్, రేషన్ షాపుల్లోని పాస్ పరికరాల ద్వారా కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. ఏపీ రేషన్ కార్డుదారులకు ఇది బిగ్ అప్డేట్ అండ్ డెడ్ లైన్. మార్చ్ 31లోగా రేషన్ కార్డ్ కేవైసీ చేసుకోండి, లేదంటే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కూడా రావు. సో ఇంకా కేవైసీ కాకపోతే వెంటనే చేసుకోండి. కేవైసీ ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. బోగస్ కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. కార్డుల జారీతో పాటు పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికం కావడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు మార్చ్ 31లోగా కేవైసీ పూర్తి చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగానికి ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,00,000 రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు దాదాపు 4,26,44,000 మందికి రేషన్ కార్డులు పొందే అర్హత కల్పించింది ఏపీ ప్రభుత్వం. మార్చ్ 31 నాటికి కేవైసీ పూర్తి చేసి క్యూఆర్ కోడ్తో ఏప్రిల్ 14 నుంచి కొత్త రేషన్ కార్డులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చంద్రబాబు సర్కార్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు. సూపర్ 6 పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదిక కావడంతో వాటిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అర్హత లేని కార్డులను తొలగించేలా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది. ఇందులో భాగంగానే కేవైసీని తప్పనిసరి చేసింది. ఇక రేషన్ కార్డుదారులు, రేషన్ డీలర్లు, తహసీల్దార్లు, డిఎస్ఓల లాగిన్లలోని యూనిట్లలో ఆధార్ అనుసంధానం చేసి కేవైసీ చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొబైల్ యాప్, రేషన్ షాపుల్లోని పాస్ పరికరాల ద్వారా కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.